వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడర్న్ తెలంగాణలో భాగంగా నిజాం రాజ్యానికి సంబంధించి చివరి రెండు నిజాములు అంటే 6వ నిజాం 7వ నిజాం మరి వీరి పరిపాలనా కాలంలో ఎలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి, ఏ విధంగా హైదరాబాద్ ఒక విశ్వనగరంగా ఒక మహానగరంగా అభివృద్ధి చెందించబడింది, ఆ విషయాలను గమనిస్తే ఇక్కడ నిజాం రాజ్యము అంటున్నాం. 6వ నిజాంని మనం ఏమన్నాము, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అంటున్నాం. సో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ని మనము 6వ నిజాంగా పిలవడం జరుగుతుంది. అంటే 6వ నిజాంగా ఇతన్ని పిలుస్తున్నాం. అంటే ఇక్కడ నిజాం అంటే ఏంటి అర్థం కావాలి. అసలు నిజాం అనేది ఒక హోదాను చూపించడం జరుగుతుంది. సాధారణంగా ఈ నిజాం హోదా మనకి మొఘల్ కాలం నుండి తీసుకోబడుతుంది. సో మొఘల్ అంటున్నాం. మొఘల్ కాలంలో ఈ నిజాం అంటే ఏంటిది అర్థం, డిప్యూటీ అని అర్థం అవుతుంది. సో ఈ డిప్యూటీ అనేది హోదా అవుతుంది. ఈ హోదా మలి మొఘళ్ళ కాలంలో తీసుకోబడింది. కాలక్రమంలో మొత్తం నిజాం సుల్తాన్లు గమనిస్తే మనకి మొత్తం పరిపాలకులుగా 10 మంది కనబడ్డారు. ఈ 10 మందిలో కేవలం 7గురికి మాత్రమే ఈ డిప్యూటీ హోదా అనేది లేదా నిజాం హోదా అనేది ఉండేది. సో సాధారణంగా ఈ నిజాం హోదా కొంతకాలం వరకు అంటే ఎప్పటి వరకు 1857 వరకు. 1857 అనగానే మనకి సైనికుల తిరుగుబాటు కనబడుతుంది. అప్పటి వరకు మొఘలుల యొక్క ఆధిపత్యంలో ఈ నిజాం హోదాని వీళ్ళు ఉపయోగించేవారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఆంగ్లేయులు స్వయంగా వారి ఆధ్వర్యంలో ఈ నిజాం హోదాను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి మొత్తంగా నిజాం రాజ్యంలో ఉన్న నిజాములు ఎంతమంది అవుతున్నారు, 7గురు అవుతున్నారు. సో అలాంటి 7వ నిజాంలలో 6వ నిజాం ఏమన్నాం, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అంటున్నాం. ఇతడు ఎవరు అంటున్నాం, గమనిస్తే అఫ్జలుద్దౌలా యొక్క కుమారుడు అంటున్నాం. అంటే 5వ నిజాం యొక్క కుమారుడే మనకి మీర్ మెహబూబ్ అలీ ఖాన్. మరి ఇతని యొక్క కాలాన్ని కనుక గమనిస్తే ఇతడు సింహాసనానికి వచ్చే కాలానికి 2.5 సంవత్సరాల బాలుడుగానే ఉంటున్నాడు. కాబట్టి పూర్తిగా పరిపాలన చేసే అధికారాన్ని కలిగి ఉండడు, తెలివితేటలను కలిగి ఉండడు, సామర్థ్యాన్ని కలిగి ఉండడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో సాలార్జంగ్కి అవసరాలు, సాలార్జంగ్ యొక్క పూర్తి ప్రతిష్టతని, పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే ఇతని పరిపాలనా కాలాన్ని గమనిస్తే 1869 నుండి 1911 మధ్య అంటున్నాం. మరి 1869 నాటికి అతడు 2.5 సంవత్సరాలే అంటున్నాం. కాబట్టి అతడు 18 సంవత్సరాల బాలుని తర్వాత క్రమంగా అతడు 18 సంవత్సరాలలో యుక్త వయసుడిగా రాగానే నిజాం రాజ్యానికి, హైదరాబాద్ రాజ్యానికి సుల్తాన్గా ప్రకటించబడడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే ఇతడు సింహాసనాన్ని అధిష్టిస్తున్నాడో ఆ సింహాసనానికి సంబంధించిన ఫంక్షన్కి ఎవరు వస్తున్నారు, ఇంగ్లీష్కు సంబంధించిన, బ్రిటిష్కు సంబంధించిన గవర్నర్ జనరల్ మొదటిసారిగా హైదరాబాద్కు రావడం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి. రెండోది గమనిస్తే ఇతని పరిపాలన కాలం ఏమన్నాం, 1869 నుండి 1911 అంటున్నాం. ఈ కాలంలోనే చాలా పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా ముల్కీకి సంబంధించిన పరిణామాలు జరిగాయి. ముల్కీ క్రమంగా ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే ఇతని నుండి 2 ఉత్తర్వులు అనేవి ప్రకటించబడుతున్నాయి. ముల్కీకి సంబంధించి, ముల్కీ వివాదానికి సంబంధించి దాన్ని పరిష్కరించడం కోసం రెండు ఉత్తర్వులు ఇతని కాలం నుండే పరిష్కరించబడడం జరుగుతుంది. మరి ఏ విధంగా పరిష్కరించబడింది ఈ ముల్కీ అంటే, హైదరాబాద్లో వివిధ రకాల ఉద్యోగ స్థానాలలో ఎంతమంది నాన్ ముల్కీలు ఉన్నారు, ఎంతమంది ముల్కీలు ఉన్నారు, ఈ ముల్కీలు సాధారణ ఉద్యోగులుగా ఎంతమంది ఉన్నారు, గెజిటెడ్ ఉద్యోగులుగా ఎంతమంది ఉన్నారు, ఇలాంటి రెండింటిని లెక్కించడం కోసం 2 ఉత్తర్వులు అనేవి రావడం జరుగుతుంది. 1911 తర్వాత మనకు 7వ నిజాం వస్తున్నాడు. ఇతని యొక్క కాలంలో గమనిస్తే హైదరాబాద్ సుల్తాన్గా ప్రకటించబడినప్పుడు ఇతనికి 2.5 సంవత్సరాలు అంటున్నాం. ఓకే, సో ఇతని సంరక్షణ అర్థం, ఎందుకంటే 2.5 సంవత్సరాలే కాబట్టి ఇతడు పూర్తిగా రాజ్యానికి సంబంధించి, పరిపాలనకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకోలేడు. కాబట్టి ఇతనికి సహాయంగా ఒక రాజప్రతినిధి సభ అనేది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు క్వశ్చన్. ఎందుకంటే మొత్తం ఇప్పటి వరకు జరిగిన 5 నిజాం సుల్తాన్లలో గమనిస్తే ఎక్కడ రాజప్రతినిధి సభ అనేది ఉండదు. అంటే ఇతడు చిన్నవాడు కాబట్టి రాజ్య పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కోసం ఒక కూటమి లేదా ఒక రాజప్రతినిధి సభ అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఈ సభలో ఎవరున్నారు, ఎవరితో ఈ కూటమి ఏర్పాటు చేయబడింది గమనిస్తే అమీర్ ఈ కబీర్ అనేవాడు 1వ మెంబర్గా ఉంటున్నాడు. ఇందులో రాజప్రతినిధి సభలో అంటున్నాం. రెండో వ్యక్తి ఎవరున్నారు, 2వ సాలార్జంగ్ అంటున్నాం. మొత్తం నిజాం రాజ్యాన్ని గమనిస్తే మనకు 3 సాలార్జంగ్లు కనబడతారు. మొదటి సాలార్జంగ్, 2వ సాలార్జంగ్, 3వ సాలార్జంగ్. ఆ 3వ సాలార్జంగ్ కాలంలోనే మనకి ఇప్పుడున్న సాలార్జంగ్ మ్యూజియం అనేది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మీర్ తురాబ్ అలీ ఖాన్, మీర్ యూసఫ్ అలీ ఖాన్, మీర్ ఏమవుతుంది ఇక్కడ 2వ సాలార్జంగ్ మనకి ఏమంటున్నాడు, ఇందులో సభ్యుడిగా ఉంటున్నాడు.
మొత్తంగా దీన్ని లీడ్ చేసింది మొదటి సాలార్జంగ్, అందులో సభ్యుడిగా ఉన్న మరో వ్యక్తి రెండవ సాలార్జంగ్ అంటున్నాం. అదేవిధంగా ఇతనితో పాటుగా మూడో వ్యక్తిగా మనకి ఎవరున్నారు, నరేంద్ర బహదూర్ ఉంటున్నాడు. సో ఈ ముగ్గురు ఆ ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఈ ప్రతినిధి బృందాన్ని లీడ్ చేసిన వ్యక్తి మొదటి సాలార్జంగ్ అంటున్నాం. అతన్ని మనము మీర్ తురాబ్ అలీ ఖాన్ అంటున్నాం. సో ఇవి మనకి ఇతని కాలానికి సంబంధించిన రాజప్రతినిధి సభ. ఈ సభే అతనికి 18 సంవత్సరాలు వచ్చేవరకు, అంటే 6వ నిజాంకి 18 సంవత్సరాలు వచ్చేవరకు ప్రతి నిర్ణయం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. చిన్నతనం నుండే ఒక పరిపాలనలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, నిర్ణయంలో ఎవరి పాత్ర ఏ విధంగా ఉంది అనేది అతడు గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి అతడు 18 సంవత్సరాల తర్వాత రాజ్యానికి సుల్తాన్గా ప్రకటించబడిన తర్వాత ప్రజలకి అవకాశం ఇచ్చే అనేక సంస్కరణలు ఇతడు చేపట్టడం జరుగుతుంది. మరి ఎలాంటి చేపట్టాడు గమనిస్తే ఇతనికి ఏమన్నాడు, మీర్జా గాలిబ్ అంటున్నాం. మీర్జా గాలిబ్ అనే వ్యక్తి మనకు హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన ప్రముఖుల్లో ఒకరు. ఎందుకంటే మొదటి సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్యంలో సివిల్ సర్వీస్ను ప్రవేశపెట్టడం కోసం, దానికి సంబంధించిన పరిపాలన నిర్ణయాలను ప్రవేశపెట్టడం కోసం అనేక మంది ఉత్తర భారతీయులని హైదరాబాద్కు తీసుకురావడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే మనకి సరోజిని నాయుడు తండ్రి కూడా వస్తున్నాడు. చూడండి, అఘోరనాథ చటోపాధ్యాయ అంటున్నాం. నిజాం కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపల్గా పనిచేశాడు. బిల్గ్రామి అంటాం, సయ్యద్ బిల్గ్రామి అంటున్నాం. సాలార్జంగ్ యొక్క కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. ఇలాంటి ఉత్తర భారతీయులు బలమైన సంస్కరణలో దిట్టలు కలిగిన వ్యక్తులు మొత్తం ఉత్తర భారతం నుండి హైదరాబాద్కు వచ్చారు. అలా వచ్చిన వ్యక్తుల్లో మీర్జా గాలిబ్ ఒకడు. ఈ మీర్జా గాలిబ్ యొక్క మనవడే మీర్జా ఆషాబేగ్ అంటున్నాం. మరి ఇతని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇతడు శిక్షకుడిగా నియమించబడడం జరుగుతుంది. ఎవరికి? 6వ నిజాంకి శిక్షకుడిగా ఉండడం జరుగుతుంది. ప్రతి నిర్ణయంలో పరిపాలనకు సంబంధించి, ప్రజలకు సంబంధించి, నిర్ణయాలకు సంబంధించి అన్ని విషయాలలో అతనికి కావలసిన శిక్షణ ఇచ్చింది మీర్జా గాలిబ్ యొక్క మనవడు అంటున్నాం, ఆషాబేగ్. అదేవిధంగా ఇతడు 18 సంవత్సరాల వయసు నాటికి, అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1884 అవుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే 1884 నుండి సర్వస్వతంత్రుడుగా హైదరాబాద్ రాజ్యానికి సర్వస్వతంత్ర సుల్తానుగా ప్రకటించబడ్డాడు. అప్పటి వరకు డమ్మీనే. అప్పటి వరకు ఏమవుతుంది అంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే 1869 నుండి 1884 మధ్య ఇక్కడ ఏమవుతుంది, ఈ కాలం మొత్తం రాజప్రతినిధి సభ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుంది. సాలార్జంగ్ ఆధ్వర్యంలో ఉన్న రాజప్రతినిధి సభ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుంది. 1884 నుండి స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు 6వ నిజాం. మరి ఎలాంటి పరిణామాలు జరిగాయి గమనించాలి. ఇతని యొక్క పట్టాభిషేకం ఎక్కడ జరిగిందో గమనించాలి. గమనిస్తే ఇక్కడ ఫిబ్రవరి 5న ఎక్కడ చౌముల్లా ప్యాలెస్ అంటున్నాం. చౌముల్లా అంటున్నాం. చౌ అంటే 4 అవుతుంది. అందులో ప్రధానంగా 4 కట్టడాలు 4 కుటుంబీకుల పేర్ల మీద నిర్మించబడడం జరుగుతుంది. అలాంటి చౌముల్లా ప్యాలెస్ నందు అతని యొక్క పట్టాభిషేకం నిర్ణయించబడుతుంది. ఎవరిది? 6వ నిజాం. సో ఇతని కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి? ఒకటో పరిణామాన్ని గమనిస్తే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేది ఏర్పాటు చేయబడింది. అంటే అప్పటి వరకు లేదు, అప్పటి వరకు రాజరికం యొక్క పోకడలే ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా 6వ నిజాం కాలంలో ఎవరున్నాయి? రిపబ్లిక్కి సంబంధించిన అరిస్టాటిల్ చెప్పిన నిర్వచనం ప్రకారం ప్రజల చేత, ప్రజల కోసమే, ప్రజలే ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం యొక్క నమూనాలు ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. అంటే ఇప్పుడు క్లియర్గా ప్రజాప్రభుత్వ నమూనాలు అనేవి ఇక్కడ ప్రారంభమయ్యాయి. అలాంటి ప్రారంభంలో మొట్టమొదటి ప్రారంభం ఏమంటున్నాం? కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లేదా క్యాబినెట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. క్యాబినెట్ కౌన్సిల్ అంటే ఏంటిది? అత్యుత్తమ నిర్ణయాలు తీసుకునేది, అత్యున్నత నిర్ణయాలు తీసుకునేది క్యాబినెట్ ఉంటున్నాం. ఇందులో మళ్ళీ కిచెన్ క్యాబినెట్ సపరేట్గా ఉంటుంది. చూడండి, అంటే క్యాబినెట్ మంత్రుల్లో 3 లేదా 4 అతి ముఖ్యమైన మంత్రులు ఒక సమూహంగా ఉండడం జరుగుతుంది. వారి యొక్క నిర్ణయం అన్నిటిలో ఫైనల్గా ఉంటుంది. అంటే హోమ్ మినిస్ట్రీ కానీ, ఆర్థిక మంత్రి, ఇలాంటి వ్యక్తులు వాళ్ళకు అవసరమైన 4 ఒక క్యాబినెట్, కిచెన్ క్యాబినెట్గా తీసుకుంటున్నారు. వీరే అత్యుత్తమమైన నిర్ణయాలు, అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి పునాది ఎక్కడ పడింది అంటే 6వ నిజాం కాలంలోనే పడబడుతుంది. అంటే అప్పటి వరకు రాజరిక పోకడలు మాత్రమే ఉన్నాయి, రాజు యొక్క పరిపాలనా విషయాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది? ప్రజలకు అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి క్యాబినెట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది 6వ నిజాం అంటున్నాం. అదేవిధంగా మరి ఈ చట్టం ఏం చెప్తుంది? సో ఈ క్యాబినెట్ కౌన్సిల్ యొక్క విధానం ఏమవుతుంది గమనిస్తే, ఈ చట్టం ప్రభుత్వ పాలనలో, చట్టాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని గుర్తించడం జరుగుతుంది. అంటే ఒక చట్టాన్ని నిర్మించడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఒక చట్టం ఎవరి కోసం? ప్రజలను నిర్దేశించడం కోసం, ప్రజలను నిర్ణయించడం కోసం, ప్రజలను నియంత్రించడం కోసమే ఒక చట్టం చేస్తున్నాం. కాబట్టి ఆ చట్టంలో ప్రజల యొక్క పాత్ర ఎంత?
ఆ చట్టం యొక్క బలం అనేది ప్రజల యొక్క పాత్ర ఉండడం వల్ల దాని యొక్క బలం అనేది పెరగడం జరుగుతుంది, దాని యొక్క సమర్థత అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి దానికోసమే క్యాబినెట్ కౌన్సిల్ను ఏర్పాటు చేశాడు ఆరో నిజాం కాలంలో. అదేవిధంగా ఇతని పట్టాభిషేకానికి హాజరైన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటున్నాం? లార్డ్ రిప్పన్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించాలి. అంటే ఇతనికి ఈ ఆలోచన రావడానికి గల కారణం ఏంటి అంటే ఇతనిపై కొద్దిగా ప్రభావితం చూపింది లార్డ్ రిప్పన్ అంటున్నాం. లార్డ్ రిప్పన్ ఏమంటున్నాం మనము? భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితాగా పిలవడం జరుగుతుంది. ది ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని లార్డ్ రిప్పన్ అంటున్నాం. అంటే వికేంద్రీకరణ చేశాడు. అధికారం కేంద్రంలో ఉండకుండా అధికారాన్ని అట్టడుగు స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే మనకి స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేవి ఏర్పడ్డాయి. ఇతని యొక్క ప్రభావం ఇతని మీద ఉంది. కాబట్టి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సంస్థానంలోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే లార్డ్ రిప్పన్ అంటున్నాం. ఇదో మరో పరిణామం అవుతుంది. అంటే క్రమంగా ఏమవుతుంది? బ్రిటిష్ వారి యొక్క సంబంధాలు అనేవి పెరిగిపోతున్నాయి, బలోపేతం అవుతున్నాయి. అదే క్రమంలో ఇతడే హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన మొదటి వైస్రాయిగా మనకు చరిత్రలో కనబడడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సింపుల్గా ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ ఫోకస్ చేయవచ్చు అంటే ఆరో నిజాం కాలానికి సంబంధించిన సంఘటన కానిది లేదా ఆరో నిజాం కాలానికి సంబంధించిన సంఘటనలు ఇవ్వబడ్డాయి, వీటిని కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అనవచ్చు. బాగా గమనించాలి. మరి ఇతని యొక్క బిరుదులు ఏంటి? ఆరో నిజామైన మహబూబ్ అలీ ఖాన్ యొక్క బిరుదులు ఏంటి? ఒకటోది లిటిల్ ఫెలో అనేది మొదటి బిరుదుగా ఉండడం జరుగుతుంది. రెండో బిరుదును కనుక గమనిస్తే మహబూబ్ అలీ షా అంటున్నాము. మూడో బిరుదును గమనిస్తే రంగీలా రాజా అంటున్నాం. ఇది మలిమొగళ్ళ కాలంలో కూడా కనబడుతుంది. చూడండి, ఇతని కాలంలోనే నిజాం సంస్థానం అనేది, నిజాం స్వతంత్ర రాజ్యం అనేది ఏర్పడుతుంది. అక్కడ మనకు మొఘల్ కాలం గమనించాలి. మలిమొగళ్ళు లేదా కడపడి మొఘళ్ళ కాలంలో అంటాం. రంగీలా రాజా అంటాం. రంగీలా రాజా లేదా రంగీలా రాజా అంటాం. అంటే ఇంకా సింపుల్గా కల్చరల్ యాక్టివిటీని ప్రోత్సహించే వ్యక్తి, సంగీతం, నాట్యం లాంటి వాటిని ఎక్కువగా ప్రోత్సహించే వ్యక్తి మనం ఏమంటున్నాం? రంగీలా రాజా అంటున్నాం. ఆరో నిజాం కూడా అదే బిరుదు ఉంది. అదేవిధంగా స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉండడం జరుగుతుంది. స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరిస్తున్నారు? బ్రిటిష్ రాణి ఇవ్వడం జరుగుతుంది. ఇక గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అంటాం, స్టార్ ఆఫ్ ఇండియా అంటాం, నైట్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అంటాం. 3 బిరుదులు ఉంటాయి. ఈ 3 బిరుదులు ఎవరి నుండి ఇస్తున్నారంటే బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ రాణి చేత అది ప్రకటించబడడం జరుగుతుంది. అలాంటి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు కూడా ఎవరికి ఇచ్చారు? ఆరో నిజాంకి ఇచ్చారు. చరిత్రలో గమనిస్తే 7వ నిజాంకు ఉంటుంది, 6వ నిజాంకు ఉంటుంది, సాలార్జంగ్ కూడా ఈ బిరుదు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి 4 బిరుదులు మనకి ఆరో నిజాంకు సంబంధించి ఉంటున్నాయి. సో మరి ఇలాంటి కాలంలోనే ఇతని కాలంలో వచ్చిన మరో పరిణామాన్ని గమనిస్తే కానూన్ షా ముబారక్ అంటున్నాం. ఏంటి కానూన్ షా ముబారక్? సో ఈ కానూన్ షా ముబారక్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అంటే 1892లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇది ఒక శాసనం. దీని ద్వారా రాజ్యాంగ సంస్కరణలు చేపట్టడం జరుగుతుంది. రాజ్యాంగ సంస్కరణల యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజలకు అవకాశాన్ని కలిగించాలి, ప్రజల యొక్క అభిప్రాయాలకి అవకాశాన్ని కల్పించాలి. దాని యొక్క ఉద్దేశమే ఈ కానూన్ షా ముబారక్ అవుతుంది. 1893లో దివాన్ అధ్యక్షుడిగా, ఇక్కడ గమనిస్తే దివాన్ అనే పదం మనకి ఇస్లామిక్ భావజాలానికి సంబంధిస్తుంది, పర్షియన్ సాంప్రదాయానికి సంబంధిస్తుంది. సో దివాన్ అంటే సాధారణ పరిపాలన భాగంలో మనకు ప్రధానమంత్రితో సమానమైన వ్యక్తి, అంటే ప్రధాని అనవచ్చు. దివాన్ అంటే ప్రధాని అవుతుంది, అందుకే దివాన్ అంటున్నాం. అలాంటి దివాన్ అధ్యక్షుడిగా 19 మంది సభ్యులతో కూడిన ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయబడింది. దీని ప్రకారం, ఈ శాసనం ప్రకారం 1892లో తీసుకొచ్చిన శాసనం ప్రకారం ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయబడింది. తద్వారా ఒక నిర్ణయం, రాజు తీసుకునే నిర్ణయంలో మరింత భాగస్వామ్యం అనేది ఏర్పడుతుంది. ఆ నిర్ణయంలో పటిష్టత అనేది, పరిపూర్ణత అనేది ఏర్పడుతుంది. ఇదివరకు ఎట్లుండే? రాజు స్వంత నిర్ణయమే తీసుకుంది, అది పాజిటివ్ ఉండవచ్చు, నెగిటివ్ ఉండవచ్చు. కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలకి అవకాశం ఇవ్వడం ద్వారా ఆ నిర్ణయం అనేది బలోపేతం అనేది కావడం జరుగుతుంది. అలాంటి నిర్ణయం ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ రూపంలో ఏర్పాటు చేయబడింది. అదే క్రమంలో ఇతని కాలంలో జరిగిన మరో సంఘటన గమనిస్తే 1902లో అంటున్నాం. ఇక్కడ 1902 నవంబర్ 5న అంటున్నాం. సో 20 లక్షల చెల్లింపుపై బీరార్ బ్రిటిష్ ప్రభుత్వానికి తనఖా ఇచ్చేటట్లుగా ఒక ఒప్పందంపై నిజాం ప్రభుత్వం సంతకం చేయడం జరుగుతుంది. సో ఒప్పందంపై సంతకం చేశాడు అంటే అర్థం ఏంటిది? ఆ భూమి అతనిది అనే విషయం మనకు అర్థమవుతుంది. తనఖా ఇచ్చాడు అంటే ఆ భూమి అతనిది అయితేనే తనఖా ఇచ్చేది. కాబట్టి బీరార్పై స్వతంత్రతని దీని ద్వారా చాటుకోవడం జరుగుతుంది. అంటే బీరార్ నాదే, హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిందే అనేది ఈ
ఒప్పందం ద్వారా మనకు క్లారిటీ అనేది వస్తుంది. ఎప్పుడు 1902 సంవత్సరంలో గమనిస్తే. ఇతని కాలంలో జరిగిన మరో పరిణామాన్ని గమనిస్తే 1884లో అంటున్నాం. సో 1884లో ఏమైంది, మనకు ఉర్దూ అనేది అధికార భాషగా ప్రకటించబడడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించారు. అంటే ఇప్పుడు క్లియర్గా గమనిస్తే మనకేమవుతుంది, ఇక్కడ 1884 వరకు నిజాం రాజ్యం యొక్క అఫీషియల్ భాష ఏమవుతుంది, పార్షీ అవుతుంది లేదా పర్షియన్ అవుతుంది. ఇక్కడ పర్షియన్ భాష అవుతుంది. సో ఈ పర్షియన్ అనేది వాళ్ళకి ఏమవుతుంది, ఆడ మన అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండడం జరిగింది. దీని స్థానంలోకి ఉర్దూను తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు క్లియర్ గమనించండి, 1884 అంటే 1883లోనే సాలార్జంగ్ 1 మరణించాడు. కాబట్టి సాలార్జంగ్ 2 ఉంటున్నాడు. సో సాలార్జంగ్ 2 కాలంలో అతడు దివానిగా ఉన్న కాలంలో మనకేమవుతుంది, ఉర్దూ అనేది అధికార భాషగా ప్రకటించబడడం జరుగుతుంది. ఉర్దూకు ముందు నిజాం రాజ్యంలో అధికార భాషగా ఉన్నది ఏమవుతుంది, పర్షియన్ భాష అవుతుంది. ఇప్పుడు క్లియర్ గమనించాలి. మరి ఈ సందర్భంలో హైదరాబాద్ దివాన్ రెండవ సాలార్జంగ్ అంటున్నాం. అంటే మీర్ తురాబ్ అలీ ఖాన్ తర్వాత వచ్చేది మీర్ లాయక్ అలీ ఖాన్ వస్తున్నాడు. బాగా గమనించాలి. అదే కాలంలో ఇతని కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఏంటి, అనేక సంఘటనలు జరిగాయి, అనేక పరిణామాలు జరిగాయి. అవి రవాణా వ్యవస్థకు సంబంధించి, సామాజిక సంస్కరణలకు సంబంధించి, రాజకీయ చైతన్యానికి సంబంధించి ఇలా అనేక రకాల బహుముఖమైన సంఘటనలు ఇతని కాలంలో జరుగుతున్నాయి. ఇక్కడ క్లియర్గా గమనించండి, ఎగ్జామ్ వ్యూ కూడా ఇలానే కనబడుతుంది చూడండి. అతడే సంఘటనలు ఇచ్చి వాటిని కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చమంటాడు, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బాగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాం, చందా రైల్వే పథకము అంటున్నాం. మరి ఏంటి చందా? చందా అనేది ఒక ప్రాంతం. మరి చందా అనే ప్రాంతం ఎందుకు చరిత్రలోకి వచ్చింది, ఎందుకు అది అంతగా ఫోకస్ అయ్యింది అంటే, ఈ చందా అనే ప్రాంతం అదేవిధంగా తెలంగాణలోని సింగరేణి అనే ప్రాంతంలో మనకు బొగ్గు నిల్వలు అనేవి వెలుగులోకి వచ్చాయి. బొగ్గు నిల్వలు అనేవి మొదటిసారిగా వెలుగులోకి రావడంతో వారు అనుకున్న ప్రణాళికను అక్కడికి ఎక్స్టెండ్ చేశారు. ఏ ప్రణాళికని? రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేస్తాము అనే ప్రణాళికని. అంటే సికింద్రాబాద్ నుండి వాడికి ఏర్పాటు చేయాలనుకున్న ప్రణాళికని ఇటు చందా ఎక్కడుంది, చందా మహారాష్ట్ర ప్రాంతంలో ఉంటుంది. సింగరేణి ఎక్కడుంది, తెలంగాణలో ఉండడం జరుగుతుంది. ఈ రెండు ప్రాంతాలకి రైల్వే మార్గాన్ని విస్తరించారు. ఈ విస్తరించే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేశారు, ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అని కొంతమంది మధ్యతరగతి మేధావి వర్గం, ఎవరు వాళ్ళు ఒకరు గమనిస్తే మనకి అఘోరనాథ చటోపాధ్యాయ అంటున్నాం, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అంటున్నాం, ఔషాంగ్ హోషాంగ్ అంటున్నాం. ఈ ముగ్గురు ప్రధానంగా నిజాంకి లేఖలు రాయడం జరిగింది. లేఖలు రాయడంతో నిజాం కోపగించాడు, ఆ ముగ్గురిని బహిష్కరించడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే వచ్చిన ఉధృతమైన పరిస్థితి రాజకీయ చైతన్యానికి కారణమవుతుంది. కాబట్టి క్లియర్గా గమనించండి, హైదరాబాద్ సంస్థానంలో, హైదరాబాద్ ప్రజానికంలో రాజకీయ చైతన్యానికి కారణమైన మొట్టమొదటి సంఘటనగా మనకి చందా రైల్వే సంఘటన పిలువబడుతుంది. క్లియర్? అది ఎప్పుడు జరిగింది అంటే 1883లో వచ్చింది. ఒరిజినల్గా మనకు 1870లో ఒప్పందం జరుగుతుంది బ్రిటిష్ ప్రభుత్వంతో. ఎక్కడి నుండి? సికింద్రాబాద్ నుండి వాడికి ఒక రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని. క్రమంగా ఈ సంఘటన మనకి చందా రైల్వే సంఘటనగా పేరు పొందింది. అలాంటి చందా రైల్వే సంఘటన హైదరాబాద్ సంస్థానంలో ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కలిగించిన మొదటి సంఘటనగా పిలువబడుతుంది. రెండో సంఘటన గమనిస్తే ముల్కీ ఉద్యమము అంటున్నాం. సాధారణంగా 5వ నిజాం కాలంలోనే ఉద్యమ రూపాన్ని సంతరించుకున్నప్పటికీ అది ఉధృత రూపాన్ని సంతరించుకుంది మాత్రం 6వ నిజామైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలోనే. క్రమంగా ఆ ఉద్యమ రూపాన్ని చల్లార్చడం కోసం, ఆ సమస్యలను పరిష్కరించడం కోసం ముల్కీ ఉద్యమానికి సంబంధించిన గెజిట్ని ప్రకటించడం జరుగుతుంది. ఫర్మానాను ప్రకటిస్తున్నాడు. ఎప్పుడు? 1888లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బీరార్ శాశ్వత ఒప్పందము అంటున్నాము, 1902లో బ్రిటిష్ ప్రభుత్వంతో జరిగింది. అదేవిధంగా మూసీ నదికి వరదలు అనేవి వచ్చాయి. తద్వారా అతడు ఏం చేశాడు, ఈ కాలం వెరీ వెరీ ఇంపార్టెంట్, మూసీ నదికి వరదలు అనేవి మొదటిసారిగా వచ్చాయి. కాబట్టి అలాంటి వరదలు భవిష్యత్తులో రాకుండా ఉండడం కోసం కూడా అతడు బ్రిడ్జిల నియామకానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి చర్యల్లో సహాయపడిన వ్యక్తి ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటున్నాం. సో ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రధాన ఇంజనీర్. అతని యొక్క సలహా మేరకి మూసీ మీద వరదలు రాకుండా ఉండడం కోసం కట్టడాలను నిర్మించడం జరుగుతుంది, బ్రిడ్జిలను నిర్మించడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలోనే మూసీ నదికి వరదలు వచ్చిన సందర్భంలోనే ఆ వరదల ద్వారా ప్రభావితానికి గురి అయిన వర్గాలకి, బలహీన పేద వర్గాలకి ఆహారాన్ని అందించడం కోసం 11 లంగర్ వంటశాలలను ఏర్పాటు చేశారు. ఈ లంగర్ అనేది గమనిస్తే సామూహిక వంటశాల అంటున్నాం, లంగర్స్. మనకు సిక్కు పరిభాషలో కూడా కనబడుతుంది లంగర్.
సో లంగర్ అనే 11 వంటశాలలను ఏర్పాటు చేశాడు 6వ నిజాం. అంటే ప్రజల యొక్క సౌకర్యార్థం వారికి డైలీ ఆహార పదార్థాలను అందించడం కోసం 11 లంగర్ వంటశాలను ఏ సందర్భం మనకి మూసీ నదికి వచ్చిన సందర్భంలో అతడు ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో ఇతని కాలంలో కట్టడాలు మరియు సంస్కరణలు ఏంటి, మరి ఇలాంటి కట్టడాలు ఇతని కాలానికి పూర్తి చేయబడ్డాయి గమనిస్తే, ఒకటి ఫలక్నుమా ప్యాలెస్ అంటున్నాం. ఫలక్నుమా అంటున్నాం ఆకాశ దర్పణం అంటాం. సో ఫలక్నుమా ప్యాలెస్ అంటే ఆకాశ దర్పణం అవుతుంది. ఇది ఒకటి. మరి దీని యొక్క రూపశిల్పి ఎవరు? దీని యొక్క రూపశిల్పి గమనిస్తే విలియం వార్ట్ మారెట్ అంటున్నాం. దీని యొక్క రూపశిల్పి మనకేమవుతున్నాడు? విలియం వార్ట్ మారెట్ అంటున్నాం. అదేవిధంగా దీనిని తేలు ఆకారంలో నిర్మించడం జరుగుతుంది. దీని యొక్క నిర్మాణం యొక్క శైలి ఏ విధంగా ఉంటుంది అంటే తేలు ఆకారంలో ఉంటుంది. మరి ఈ ఆకారాన్ని పోలిన నిర్మాణం ఏ శైలి నుండి తీసుకోబడింది గమనిస్తే ఆండ్రియా పల్లాడియా శైలి అంటున్నాం. సో ఈ ఆండ్రియా పల్లాడియో శైలి వాస్తుశైలి నుండి మనకి ఈ నిర్మాణం ఈ ఆకారాన్ని తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో ఇది 1884 నుండి 1893 మధ్య పూర్తి చేయబడింది. అంటే ఫలక్నుమా ప్యాలెస్ మనకి 1893 నాటికి పూర్తి చేయబడింది. అంటే ఈ కాలం మొత్తం ఎవరిది? 6వ నిజాం కాలమే అవుతుంది. అలాంటి క్రమంలోనే మరి దీన్ని ఎవరు నిర్మించారు? 6వ నిజాం కాలంలో నిర్మించబడింది. మరి ఎవరు నిర్మించారు గమనిస్తే నిర్మించిన వ్యక్తి ఎవరు? సర్ వికార్ ఉల్ ఉమ్రా అంటున్నాం. అంటే ఇప్పుడు క్లియర్గా గమనిస్తే ఫలక్నుమా అంటే ఆకాశ దర్పణం అని అర్థం. ఇది తేలు ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఆండ్రియా పల్లాడియో శైలిలో రూపొందించబడింది. దీనికి వార్ట్ మారెట్ దీనికి రూపశిల్పిగా ఉన్నాడు. ఇతను నిర్మించింది ఎవరు అంటే సర్ వికార్ ఉల్ ఉమ్రా కాలంలో అతడు నిర్మించడం జరుగుతుంది. అదే క్రమంలో రెండో కట్టడాన్ని గమనిస్తే బిల్లా విస్టా అంటున్నాం. ఏంటి బిల్లా విస్టా? ఈ బిల్లా విస్టా గమనిస్తే అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ముస్లిం హుద్దీన్ మహమ్మద్ అంటున్నాం. ముస్లిహుద్దీన్ మహమ్మద్ మహమ్మద్ దీన్ని నిర్మించడం జరుగుతుంది బిల్లా విస్టా ప్యాలెస్ని. మరి ఈ బిల్లా విస్టా ప్యాలెస్లో ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అసలు బిల్లా విస్టా అంటే అర్థం ఏంటి? సో ఈ బిల్లా విస్టా అంటే అర్థం మనం గమనిస్తే అందమైన వీక్షణం అని అర్థమవుతుంది. అక్కడ ఫలక్నుమా అంటే ఆకాశ దర్పణం అని అర్థమవుతుంది. ఇక్కడ బిల్లా విస్టా అంటే అందమైన వీక్షణం అని అర్థమవుతుంది. మరి ఇందులో ప్రస్తుతం మనకి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇది చాలా సందర్భాలు అడిగిన ప్రశ్న. క్లియర్ గమనించండి ఏముంటుంది ఇక్కడ? అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అనేది ఈ బిల్లా విస్టా భవనంలోనే ప్రస్తుతం అది కొనసాగడం జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగానే ఉంది. రైట్. మూడో కట్టడాన్ని కనుక గమనిస్తే ఇతని కాలంలో కట్టబడిన మూడో కట్టడాన్ని మనం ఏమంటున్నాం? టౌన్ హాల్ అంటున్నాం. మరి టౌన్ హాల్ని ఎందుకు నిర్మించాడు? ఏ సందర్భానికి నిర్మించడం జరుగుతుంది గమనిస్తే దీనిని 1905లో 6వ నిజాం తన 40వ జన్మదినం సందర్భంగా పబ్లిక్ గార్డెన్ నందు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో ఇదే ప్రస్తుతం ఏమవుతుంది? రాష్ట్ర అసెంబ్లీ భవనంగా ఉపయోగిస్తున్నారు. ఆ ప్లేస్లో ఇప్పుడు కొత్తది కట్టారనుకోండి, అది పాత రాష్ట్ర అసెంబ్లీ భవనం అంటేనే టౌన్ హాల్ అవుతుంది. మరి ఇది ఏ నిర్మాణంలో కట్టబడింది? ఈ నిర్మాణానికి ఈ కట్టడానికి ఏ శైలిని ఉపయోగించారు గమనిస్తే ఒకటి సరాసనిక్ మరియు రాజస్థానీ శైలి అంటున్నాం. ఒక రాజభవనాన్ని పోలిన నిర్మాణం శైలి కనబడుతుంది. రాజస్థానీ మరియు సరాసనిక్ శైలి యొక్క కలయికే మనకి ఈ టౌన్ హాల్ అంటున్నాం. మరి ఇలాంటి టౌన్ హాల్ అనేది ఎవరి కాలంలో? మనకి 6వ నిజాం కాలమైన మహబూబ్ అలీ ఖాన్ కాలంలో నిర్మించబడడం జరిగింది. అదే క్రమంలో విక్టోరియా మెమోరియల్ అంటున్నాం. సో మెమోరీస్ అంటాం. క్లియర్ గమనించండి. మెమోరియల్ అంటే ఒకరి యొక్క జ్ఞాపకార్థం. మరి ఎవరి యొక్క జ్ఞాపకార్థం? విక్టోరియా ఎవరు? బ్రిటిష్ రాణి అవుతుంది. బ్రిటిష్ రాణి యొక్క జన్మదినం, ఆ జన్మదినానికి పురస్కరించుకొని విక్టోరియా మెమోరియల్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? దీన్ని దేనికోసం ఎవరి కోసం నిర్మించాడు అంటే అనాథ శరణాలయం అంటున్నాం. ఎక్కడుంది అనాథ శరణాలయం? మనకు సరూర్ నగర్లో కనబడుతుంది. మరి ఎప్పుడు నిర్మించబడింది గమనిస్తే 1905వ సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగింది. సో విక్టోరియా మహారాణి జ్ఞాపకార్థం సరూర్ నగర్లో నిర్మించబడిందే మనకి విక్టోరియా మెమోరియల్ అంటున్నాం. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ అంటున్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ ఇది ఎప్పుడు నిర్మించబడింది? 1907లో నిర్మించబడడం జరుగుతుంది. దీనికి మరొక పేరే ఏమంటున్నాం? దక్కన్ రైల్వే స్టేషన్ అంటున్నాం. దక్కన్ రైల్వే స్టేషన్నే మనము నాంపల్లి అంటున్నాం. అసలు నాంపల్లి అంటే అర్థం ఏంటి? సో నాంపల్లి అంటే అర్థం మనకి తడితడిగా ఉన్న బురద ప్రాంతము అని అర్థం.
సో నాంపల్లి అంటున్నాం. రాళ్లతో కూడిన తడి బురద ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం, నాంపల్లిగా పిలవడం జరుగుతుంది. సో దీనిని హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ అంటున్నాం. ఇక్కడ నుండి మొట్టమొదటి ప్యాసింజర్ మనకి ఎప్పుడు 1921లో ప్రారంభించబడింది ప్యాసింజర్ రైల్. ఎక్కడ నుండి మనకి నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి. అలాంటి క్రమంలోనే ఇతని కాలంలో కట్టబడిన మరో కట్టడాన్ని గమనిస్తే ఇక్కడ రైట్, ఇది స్టార్ట్ చేయబడుతుంది, ఇక్కడ పూర్తి చేయబడుతుంది. చూడండి, కాచిగూడ రైల్వే స్టేషన్ అంటున్నాం. సో ఇతని కాలం 1911 వరకు, దాని పునాదులు పడినాయి, పూర్తి చేయబడింది కానీ ఎక్కడ 7వ నిజాం కాలంలో పూర్తి చేయబడుతుంది. మరి ఇలాంటి కాచిగూడ రైల్వే స్టేషన్ గమనిస్తే ఏ నిర్మాణంలో అది గోతిక్ శైలిలో నిర్మించబడడం జరుగుతుంది. సో ఇది నిజాం గ్యారంటీస్ స్టేట్ రైల్వే హెడ్ క్వార్టర్స్గా కొనసాగింది. అదేవిధంగా జామియా అబ్జర్వేటరీ అంటున్నాం. ఈ జామియా అబ్జర్వేటరీ అనేది ఎవరి కాలం, ఎవరి చేత నిర్మించబడింది అంటే నవాబ్ జాఫర్ జన్ స్థాపించడం జరుగుతుంది. ఈ జాఫర్ జన్ అనే వ్యక్తి జామియా అబ్జర్వేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో ఇతని కాలంలో జరిగిన మరికొన్ని విద్యకు సంబంధించిన కళాశాలను కనుక గమనిస్తే, ఒకటి మదరసా ఈ అలియా అంటున్నాం, రెండోది మెహబూబియా బాలికా పాఠశాల అంటున్నాం, మూడోది దార్ ఉస్ ఉలూమ్ అంటున్నాం, నాలుగోది మెహబూబియా కళాశాల అంటున్నాం, ఐదోది అలియా కళాశాల అంటున్నాం, ఆరోది అసాఫియా స్టేట్ గ్రంథాలయం అంటున్నాం. ఇలాంటివి విద్యకు సంబంధించిన బహుముఖమైన పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు అనేవి ఇతని కాలంలో ఏర్పాటు చేయబడింది. అంటే అర్థమవుతుంది చూడండి, ఆరో నిజాం యొక్క పరిపాలన, ఆరో నిజాం యొక్క ఆలోచన మనకు క్లారిటీ అర్థమవుతుంది. అతను మొట్టమొదటిసారిగానే 18 సంవత్సరాల వయసుకు రాగానే ప్రజలకి అవకాశం ఇచ్చాడు. పరిపాలనలో ప్రజలని మమేకం చేసే కార్యక్రమాలకు పునాది వేయడం జరుగుతుంది. తద్వారా విద్యకు ప్రాముఖ్యతనిస్తూ అనేక కళాశాలలని, పాఠశాలలను నిర్మించడం జరిగింది ఆరవ నిజాం. సో ఇతని కాలంలో ఏర్పాటు చేయబడిన అతి ముఖ్యమైన కాలేజ్ గమనిస్తే నిజాం కాలేజ్ అంటున్నాం. మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది నిజాం కాలేజ్? 1887లో ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. దీని యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్గా అఘోరనాథ చటోపాధ్యాయ పనిచేశాడు. సో ఈ అఘోరనాథ చటోపాధ్యాయ ఎవరు అంటే యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ సంస్థ స్థాపకులుగా ఉండడం జరుగుతుంది. సమాజంలో అనేక సాంఘిక సంస్కరణ ఉద్యమాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తుల్లో మనకు అఘోరనాథ చటోపాధ్యాయ ఒకరు. మరి అఘోరనాథ చటోపాధ్యాయ ఎవరు అంటే సరోజిని నాయుడు యొక్క తండ్రి అవుతున్నాడు. అదే క్రమంలో 1905లో దివాన్ కిషన్ పర్షాద్. సో క్రమంగా ఎప్పుడైతే ముల్కీ ఉద్యమం ఉచ్చస్థాయిలోకి వచ్చిందో, ముల్కీ సమూహం నుండి ఒక వ్యక్తిని దివాన్గా నియమించబడడం జరిగింది. అలా దివాన్గా నియమించబడిన వ్యక్తుల్లో కిషన్ పర్షాద్ ఒకరు. మరి కిషన్ పర్షాద్ ఏం చేశాడు? రాజ్యాన్ని 4 సుబాలుగా విభజించడం జరుగుతుంది. సో రాజ్య పరిపాలన కోసం, పరిపాలన సౌలభ్యం కోసం సుబాలను విభజించడం జరుగుతుంది. మనకు మొదటి సాలార్ జంగ్ విధానంలో కూడా కనబడుతుంది చూడండి. ఎప్పుడక్కడ 1864-65లో గమనించండి ఏమొస్తుంది, దీన్ని జిల్లాబందీ విధానము అంటున్నాం. సో అలాంటి విధానకే ఇక్కడ కిషన్ పర్షాద్ ఏం చేశాడు? 4 సుబాలుగా విభజించి పరిపాలనా సౌలభ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. 1908 సెప్టెంబర్ 28న మూసీ నదికి వరదలు రావడం జరుగుతుంది. ఈ మూసీ నది వరదలు మొదటిసారిగా హైదరాబాద్లో సంభవించాయి. ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానానికి రాజుగా ఉన్న వ్యక్తి ఎవరు అంటున్నాం? ఆరో నిజాం అంటున్నాం. ఈ సమయంలోనే ఆరో నిజాం 11 లంగర్ వంటశాలలను ఏర్పాటు చేశాడు. యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్ అనే సాంఘిక సంస్థను ఏర్పాటు చేయబడింది. ఎవరు ఏర్పాటు చేశారు? అఘోరనాథ చటోపాధ్యాయ ఏర్పాటు చేశాడు. 1882లో చాదర్ఘాట్ కేంద్రంగా థియోసాఫికల్ సొసైటీ శాఖ ఏర్పాటు చేయబడింది. మరి ఏంటి థియోసాఫికల్ సొసైటీ? దీన్ని మనము దివ్యజ్ఞాన సమాజము అంటున్నాము. క్రమంగా అనిబిసెంట్ చేత దివ్యజ్ఞాన సమాజం యొక్క భావజాలాలు మనకు భారతదేశంలో ప్రవేశపెట్టబడ్డాయి. న్యూయార్క్ కేంద్రంగా 1875 నాటికి ఏర్పాటు చేయబడిన ఈ థియోసాఫికల్ సొసైటీ 1882 నాటికి దాని యొక్క బ్రాంచ్ చాదర్ఘాట్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ఆ కాలంలో మనకు ఆరో నిజామే ఉన్నాడు. 1892లో చాదర్ఘాట్ కేంద్రంగా సోషల్ క్లబ్ అనేది ఏర్పాటు చేశాడు. ఆ సోషల్ క్లబ్ని హిందూ సోషల్ క్లబ్ అంటాం. సో ఈ హిందూ సోషల్ క్లబ్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే రాజా మురళీ మనోహర్ బహదూర్ అంటున్నాం. సో అదేవిధంగా ఆరో నిజాం 1911 ఆగస్టు 29న ఫలక్నామా ప్యాలెస్లో మరణించడం జరుగుతుంది. సో ఇలా ఆరో నిజాం కాలాన్ని కనుక గమనిస్తే 1869 నుండి 1911 వరకు సామాజిక పరమైన, రాజకీయ పరమైన, పరిపాలనాపరమైన సంస్కరణలను తీసుకొచ్చిన వ్యక్తిగా మనకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ కనబడడం జరుగుతుంది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.